హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి 480 డిస్ట్రిక్ట్ కోర్ట్స్‌కి సంబంధించినటువంటి పోస్టుల్ని భర్తీ చేయడానికి తెలంగాణకి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జిల్లాల వారీగా వాటికి సంబంధించి సెపరేట్‌గా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని చెప్పేసి ఈరోజు అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క 480 పోస్టుల్లో జిల్లా జడ్జి పోస్టులతో పాటు జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, టైపిస్ట్, ఆఫీసు సబార్డినేట్, ఎగ్జామినర్, అసిస్టెంట్ లాంటి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, శాలరీస్ ఏ విధంగా ఇస్తారు, పరీక్ష విధానం ఎలా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది అనేటువంటి ఏ టు జెడ్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. మనకి ఆల్రెడీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి త్వరలో విడుదల కాబోతోంది. సో ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియదో వారికి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆల్రెడీ ఈ జాబ్స్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలిసినటువంటి వాళ్ళు ఈ వీడియోని అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ గురించి చెప్పి ఆ తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త కోర్టులు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, అందులో 480 పోస్టుల మంజూరుకి సంబంధించి తెలంగాణకి సంబంధించిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ కొత్త కోర్టుల్లో మంజూరు చేసేటువంటి మొత్తం 480 మంది రెగ్యులర్ సిబ్బంది నియామకాలకి సంబంధించి అనుమతిస్తూ ఈ యొక్క ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రెగ్యులర్ పోస్టులు అనమాట, టెంపరీ బేసిస్ మీద కాదు ఈ పోస్టులు విడుదల చేసేది. అయితే ఏ జిల్లాలో ఏ పర్టికులర్ కోర్టుల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కోర్టుకి సంబంధించి 31 వేకెన్సీస్, చిన్నపిల్లలపై జరుగుతున్నటువంటి అకృత్యాల కేసులను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసినటువంటి కోర్టులో 60 వేకెన్సీస్, ఇంకా మల్కాజ్గిరి, కూకట్పల్లిలో ఉన్నటువంటి కోర్టుల్లో 78 వేకెన్సీస్, ఇంకా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కోర్టుకి సంబంధించి 26 వేకెన్సీస్, ఇంకా కొడంగల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, నారాయణపేట, కొల్లాపూర్, మహబూబ్ నగర్, వనపర్తిలో ఏర్పాటు చేసినటువంటి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత గోదావరి కని సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించి 28, సిటీ సివిల్ కోర్టులో ఏర్పాటు చేసినటువంటి అదనపు చీఫ్ జడ్జి కోర్టుకు సంబంధించి 29, ఇంకా ధర్మపురిలో ఉన్నటువంటి కోర్టుకు సంబంధించి 28 పోస్టులు అయితే మంజూరు చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఈ యొక్క పోస్టులకి సంబంధించి మంజూరు చేస్తూ విడివిడిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే జడ్జి పోస్టులు ఉన్నాయి. వాటితో పాటు మనకి 2019లో ఏవైతే నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారో ఆ పోస్టులు కూడా ఉన్నాయి. అవి సూపరింటెండెంట్లు, పర్సనల్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్ట్ పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎగ్జామినర్లు, కాపీయిస్టులు, ప్రాసెస్ సర్వర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీసు సబార్డినేట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ఏ టు జెడ్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా 2019లో విడుదలైనటువంటి ఈ సేమ్ పోస్ట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2019కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఈ పర్టికులర్ విషయాలు ఉన్నటువంటి ఈ పీడిఎఫ్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను సపరేట్ చేశాను అనమాట, క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఏజ్ లిమిట్, ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా సపరేట్ చేయడం జరిగింది. సో నేను మీకోసం దాన్ని పీడిఎఫ్ చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ముందుగా చూసుకున్నట్లయితే 2019లో మనకి ఇప్పుడు మెన్షన్ చేసిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవే మనకి అప్పుడు రిలీజ్ కావడం జరిగింది. సో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి రిలీజ్ కాబోయేటువంటి ఈ పోస్టులకి సంబంధించి శాలరీస్ అనేవి మనకి 16,400 నుంచి 49,870 రూపాయల వరకు శాలరీస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఈ యొక్క ఇంటర్మీడియట్
క్వాలిఫికేషన్తో పాటు మీకు కనుక హయ్యర్ క్వాలిఫికేషన్ అనేది అది అకాడమిక్గా కానీ లేదా టెక్నికల్గా కానీ కలిగి ఉన్నట్లయితే మీరు వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేవి అట్ ది టైమ్ ఆఫ్ ఓరల్ ఇంటర్వ్యూ టైంలో మీరు వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మీకు ఇంటర్మీడియట్ కంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటే వారు ఇంటర్వ్యూ టైంలో వాటికి సంబంధించినటువంటి ఆ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అన్నారు. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే ఎవరైతే ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆ కోర్టులో జాయిన్ అవుతాడో ఎంప్లాయీగా, సో అలా జాయిన్ అయ్యేటువంటి అభ్యర్థికి లోకల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి ఏ జిల్లా అయినా కూడా లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఇది మనందరికీ వచ్చు కాబట్టి నో ప్రాబ్లం, దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి అభ్యర్థులకు ఉండాల్సినటువంటి ఏజ్ వచ్చేసి 18 నుంచి 34 సంవత్సరాలు ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఈ ఏజ్ లిమిట్ ఎవరికి అంటే యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అనమాట. సో యూఆర్ క్యాండిడేట్స్కి 18 నుంచి 34 సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 39 ఇయర్స్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ జాబ్కి సంబంధించి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే ఒక్కో జాబ్కి ఒక్కో విధంగా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఉంది. దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మొత్తం మనకి 80 క్వశ్చన్స్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్కి మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటే జూనియర్ అసిస్టెంట్, అందులో 80 మార్కులు వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుందని మెన్షన్ చేశారు. మిగిలినటువంటి 20 క్వశ్చన్స్ వచ్చేసి వైవా వాస్ ద్వారా దీనికి సంబంధించిన 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క 80 మార్కుల్లో 40 మార్కులు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి అడుగుతారు, 40 మార్కులు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈచ్ క్వశ్చన్ ఒక మార్కుని క్యారీ చేయడం జరుగుతుంది. 90 మినిట్స్లో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగిలినటువంటి జనరల్ నాలెడ్జ్ అనేది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ రావాలి, ఓబీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అనేవి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్ కేటగిరీకి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించిన రూల్స్ని పాటిస్తూ దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఒక జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి 95% ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఇంకా 5% ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఓపెన్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక జిల్లాలో వాళ్ళు ఇంకొక జిల్లాకు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఆ 5% ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు నాన్ లోకల్ కింద అంటే ఓసీ క్యాండిడేట్స్ కింద మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ కేటగిరీ వారైనా కూడా. ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే టైపిస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే టైపిస్ట్ పోస్టులకి సంబంధించి శాలరీ వచ్చేసి 16,400 నుంచి 49,870 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 16,400 రూపాయలు అయితే ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అనేది హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళు, అది కూడా తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనితో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ కంటే హయ్యర్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళు డ్యూరింగ్ ది ఓరల్ టైం ఇంటర్వ్యూ టైంలో మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. నో ప్రాబ్లం, మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే అవి సబ్మిట్ చేయొచ్చు. ఇంకా లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నిటికీ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. ఇంకా ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 34 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా 50 క్వశ్చన్స్ అనేవి ఆబ్జెక్టివ్ టైప్లో అడగడం జరుగుతుంది. 30 క్వశ్చన్స్ వచ్చేసి వీరికి స్కిల్ టెస్ట్ కానీ లేదా టైపింగ్ టెస్ట్ కానీ పెట్టడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. మిగిలినటువంటి 20 క్వశ్చన్స్ వచ్చేసి 20 మార్క్స్ వచ్చేసి వైవా వాస్ ద్వారా ఈ యొక్క 20 మార్క్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ 50 మార్క్స్కే దీనికి సంబంధించి టైపిస్ట్ పోస్టులకి
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ 50 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి, 25 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారు. 60 మినిట్స్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగిలినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది దీనికి సంబంధించి కంప్యూటర్ మీద పెట్టడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అన్నిటికీ కూడా సేమ్ 40, 30%, 35% అండ్ 30% అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి రిజర్వేషన్ అనేది అన్నిటికీ కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టుల గురించి చూద్దాము. 16,400 రూపాయల నుంచి 49,870 రూపాయల వరకు దీనికి సంబంధించిన శాలరీస్ అయితే ఉంటాయి. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే హయ్యర్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళు ఓరల్ ఇంటర్వ్యూ టైంలో వారికి సంబంధించిన ఎకడమిక్ కానీ లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే వారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ని. తర్వాత ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే దీనికి కూడా 18 నుంచి 34 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ 3 క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది, ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి. దీనికి సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే టోటల్ 80 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేస్తారు. 20 క్వశ్చన్స్ వచ్చేసి వైవా వాస్ అనేది ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి 80 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి అడగడం జరుగుతుంది. 90 మినిట్స్లో ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాలి. 1 మార్క్ అయితే ప్రతి క్వశ్చన్కి క్యారీ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి సేమ్ అదే క్వాలిఫికేషన్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా జనరల్ నాలెడ్జ్ అనేది మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుందని మెన్షన్ చేశారు. తర్వాత ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే 15,460 రూపాయల నుంచి 47,330 రూపాయల వరకు దీనికి సంబంధించిన శాలరీస్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. తర్వాత ఏజ్ లిమిట్ 18 నుంచి 34 సంవత్సరాలు, 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి 80 క్వశ్చన్స్ ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 20 మార్క్స్ వచ్చేసి వైవా వాస్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా కాపీస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే 15,460 రూపాయల నుంచి 47,330 రూపాయల వరకు దీనికి సంబంధించిన శాలరీస్ అయితే ఉంటాయి. ఇంకా దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు ఇంగ్లీష్లో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఇన్ కేస్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కలిగినటువంటి అభ్యర్థులు కనుక లేకపోయినట్లయితే లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థుల్ని దీనికి సంబంధించి కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. మేబీ కన్సిడర్ అన్నారు, కాబట్టి మ్యాక్సిమం అయితే దీనికి సంబంధించి కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ అన్నటువంటి ఈ యొక్క టైప్ రైటింగ్ కలిగినటువంటి వారు లేకపోతే లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో నార్మల్ ఏదైతే ఇంటర్మీడియట్ కంటే మీకు హయ్యర్ దాన్ క్వాలిఫికేషన్ కనుక కలిగి ఉన్నట్లయితే మీరు ఓరల్ ఇంటర్వ్యూ టైంలో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ జాబ్స్కి 18 నుంచి 34 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి 50 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేస్తారు. 60 మినిట్స్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయాలి. మిగిలినటువంటి 30 క్వశ్చన్స్ అంటే టోటల్ 100లో 50 క్వశ్చన్స్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ 30 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్లో 30 క్వశ్చన్స్ని స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ద్వారా దీనికి సంబంధించి 30 మార్క్స్ అనేవి అలాట్ చేస్తారు. ఇంకో 20 క్వశ్చన్స్ వచ్చేసి 20 మార్క్స్ వచ్చేసి మనకి ఇక్కడ వైవాస్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇంకా టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కంప్యూటర్ మీద కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు చూసుకున్నట్లయితే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి 15,000 రూపాయల శాలరీ అయితే స్టార్టింగ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. 46,000 రూపాయల వరకు శాలరీ అయితే పెరగడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి 18 నుంచి 34 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈ జాబ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం 80 క్వశ్చన్స్ సిబిటి ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేస్తారు. మిగిలినటువంటి 20 మార్క్స్ వచ్చేసి మనకి వైవాస్ అనేది ఉంటుంది. సో ఈ 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్,
అలాగే ఇంకొక 40 క్వశ్చన్ జనరల్ ఇంగ్లీష్ నుంచి, టోటల్ 80 క్వశ్చన్స్ అనేవి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అడుగుతారు. 90 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఈ విధంగా ఉంది. ఇంకా ప్రాసెస్ సర్వర్కి సంబంధించి చూసుకున్నట్లయితే 15,460 రూపాయల నుంచి 47,330 రూపాయల వరకు దీనికి సంబంధించిన శాలరీస్ అయితే ఉంటాయి. దీనికి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఓకే, జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించిన హయ్యర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ని ఓరల్ ఇంటర్వ్యూ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 34 సంవత్సరాల వయసు కలిగి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్నటువంటి ఈ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో 18 నుంచి 34 సంవత్సరాలు అనేది యూఆర్ క్యాండిడేట్స్ అనమాట. ఇంకా దీనికి సంబంధించిన మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది టోటల్ 80 క్వశ్చన్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొక 20 మార్క్స్ వచ్చేసి వైవా వాస్ అనేది ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే నేను మీకు చెప్పడం మర్చిపోయాను, ప్రతి జాబ్కి కూడా 1:3 రేషియోలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నుంచి ఓరల్ ఇంటర్వ్యూకి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ప్రతి జాబ్ కూడా ఈ విధంగానే తీసుకుంటారు, 1:3 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఆఫీసు సబార్డినేట్, ఇది చాలామందికి డౌట్ ఉండేటువంటి జాబు. ఆ డౌట్ ఏంటనేది కూడా చెప్తాను. 13,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క శాలరీ అనేది 40,270 రూపాయల వరకు పెరుగుతూ పోతుందన్నమాట. ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని స్టార్టింగ్ శాలరీ 13,000 రూపాయలు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫీసు సబార్డినేట్కి సంబంధించి జస్ట్ 7th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 10th పాస్ అయితే అప్లై చేసుకోకూడదు. ఓకే, 10th పాస్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. అలాగే 10th క్లాస్ కంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు, అది ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా వాళ్ళు కూడా అప్లై చేసుకోకూడదు. జస్ట్ 7th పాస్ అయినా లేదా 10th ఫెయిల్ అయినా, ఓకే, 7th పాస్ లేదా 10th ఫెయిల్ వీరు మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. దానితో పాటు ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటారో వారికి ప్రొఫెషనల్ స్కిల్స్ అయినటువంటి కుకింగ్ కానీ, కార్పెంటరీ కానీ, ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ కానీ వీటికి సంబంధించినటువంటి స్కిల్స్ అనేవి కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ జాబ్కి 18 నుంచి 34 సంవత్సరాలు, అందరికీ కూడా సేమ్ ఇదే ఏజ్ లిమిట్. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఈ ముగ్గురు క్యాండిడేట్స్కి యాజ్ యూజువల్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద అడిగారు కాబట్టి దీనికి 80 క్వశ్చన్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. 20 మార్క్స్ వచ్చేసి వైవా వాస్ కింద ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. 90 మినిట్స్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. 1:3 రేషియోలో ఈ జాబ్స్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నుంచి వైవా వాస్కి సంబంధించి ఈ విధంగా తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. అన్ని జాబ్స్కి కూడా ఈ విధంగానే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్కి సంబంధించిన గ్రేడ్ 3 పోస్టులు, ఓకే, హయ్యెస్ట్ శాలరీ ఉన్నటువంటి పోస్టులు ఇది ఒక్కటే. సో ఓకే, స్టెనోగ్రాఫర్కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ 22,460 రూపాయల నుంచి 66,330 రూపాయల వరకు దీనికి సంబంధించిన శాలరీస్ అయితే ఉంటాయి. ఇంకా దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అనేది కలిగి ఉండాలి. ఓకే, దీనికి సంబంధించి ఏదో ఒక డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. దానితో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ కలిగి ఉండాలి, అది కూడా 45 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయగలగాలి. 45 వర్డ్స్ పర్ మినిట్ అంటే కొంచెం కష్టమే, బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే, సో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అనేది హయ్యర్ గ్రేడ్లో ఉండాలి సర్టిఫికేటు. అలాగే దానితో పాటు షార్ట్ హ్యాండ్కి సంబంధించిన హయ్యర్ గ్రేడ్ అనేది ఉంటుంది, ఆ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. 120 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఈ యొక్క షార్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ యొక్క టైప్ రైటింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేదో వారికి సంబంధించి ఒకవేళ వారు హయ్యర్ గ్రేడ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు అవైలబిలిటీలో లేకపోతే లోయర్ గ్రేడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగినటువంటి వారిని తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ 18 నుంచి 34 సంవత్సరాలు ఏజ్ లిమిట్ కలిగి ఉండాలి. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే SC, ST, BC క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మొత్తం 100 మార్క్స్కి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. స్టెనోగ్రాఫర్కి సంబంధించి 100లో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఆబ్జెక్టివ్ టైప్లో. మిగిలినటువంటి 50 మార్క్స్లో 30 మార్క్స్ వచ్చేసి స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఉంటుంది, 20 మార్క్స్ వచ్చేసి వైవా వాస్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఈ 50 క్వశ్చన్స్ ఏవైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేస్తారో ఆ 50 క్వశ్చన్స్ వచ్చేసి అందులో మనకి 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి, 25 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి అడగడం జరుగుతుంది. 60 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అనేది
కంప్లీట్ చేయాలి. ఇది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే షార్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది దీనికి సంబంధించిన ఈ యొక్క కంప్యూటర్ టెస్ట్ అనేది దీనికి సంబంధించి పెట్టడం జరుగుతుంది. షార్ట్ హ్యాండ్ టు లాంగ్ హ్యాండ్కి సంబంధించినటువంటి ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. చాలా డిఫికల్ట్ ఇది. బాగా నేర్చుకొని సర్టిఫికేట్ పొందినటువంటి వారు మాత్రమే చేయగలుగుతారు. దీనికి కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40%, 35% అండ్ 30% అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ కంప్లీట్ డీటెయిల్స్. అన్ని జాబ్స్కి సంబంధించి నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీస్ ఏంటి, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రొవైడ్ చేసేటువంటి ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.